అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఉమ్మడి అనంతపూర్ జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దాదాపు 14 స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు, అంటే రవీంద్ర గారు అప్పట్లో ఉన్నప్పుడు, ఉమ్మడి అనంతపూర్ జిల్లా అంటే వన్ సైడ్ విక్టరీ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాలు యునానిమస్‌గా జరిగేటివనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి అంత బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారనే విషయం జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆయన స్వర్గస్థులైన తర్వాత, పరిటాల రవీంద్ర గారు స్వర్గస్థులైన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. సరే, ఇదంతా గెలిచినటువంటి పార్టీ గురించి మనం పక్కన పెట్టినట్లయితే, ఈరోజు మనం ప్రధానంగా ఓడిపోయినటువంటి పార్టీ, ఓటమి చెందినటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఇంపోర్టెడ్ నాయకుల జిల్లాగా మారిపోయింది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అనేది మనం ప్రధానంగా ఇక్కడ విశ్లేషించుకోవాలి. మరి ఈరోజు 2 అంశాలు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మొదటి అంశం, ఇంపోర్టెడ్ నాయకులను ఎందుకు తయారు చేస్తూ ఉంది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో వైసీపీ పార్టీ. రెండో అంశము, ఆధిపత్య పోరు 2 ఫ్యామిలీల కారణంగా ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడనున్నాయనేది రెండో అంశం. సో మొదటి అంశం, ఈరోజు ఇంపోర్టెడ్ నాయకులను ఎందుకు తీసుకుంటా ఉంది వైసీపీ పార్టీ, ఎందుకు తయారు చేస్తూ ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. విశ్లేషించుకున్నట్లయితే ఈరోజు హిందూపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక గారు, మరి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రోద్బలంతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో ఇప్పటికీ ఆమె హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త, ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం. మరి నందమూరి బాలకృష్ణ గారి పైన ఆమె పోటీ చేయడం జరిగింది. సో ఆమె కర్ణాటక వాసి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీరు. మరి రెండోది తలారి రంగయ్య గారు, ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటారు, పీడి రంగయ్య గారు అని చెప్పేసి ఈయన పేరుగాంచడం జరిగింది. అయితే ఈయన గతంలో ఎంపీగా చేయడం జరిగింది. ఇప్పుడు కళ్యాణదుర్గం మీద సీటు మీద ఫోకస్ చేయడం జరిగింది. కళ్యాణదుర్గాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి ఈయన కూడా కర్నూలు జిల్లా వాసి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి హిందూపూర్ మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ గారు, ఈయన కూడా కర్నూలు జిల్లా వాసి. మరి అదేవిధంగా ఉషాశ్రీ చరణ్ గారు, ఈమె కూడా మాజీ మంత్రి, కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వాసి. అంటే ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కనపడట్లేదా? అంటే ఆ నాయకులకు అంత సత్తా లేదా? లేకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని, సీనియర్ నాయకులని, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను నిర్వీర్యం చేసేందుకు గాను, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేందుకు గాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రయత్నిస్తున్నారనే చర్చ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులు గోడు వెలబోసుకుంటా ఉన్నారు. అయా, మీరంతా నాయకులు కాదా? మీకు చేత కావట్లేదా? ఎక్కడో ఉన్నటువంటి ఏ జిల్లా వాసులను తెచ్చి ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మన పార్టీలో రాజకీయం చేస్తూ ఉన్నారు, మీరు చేతగానోళ్ళు అని చెప్పేసి ఈరోజు కార్యకర్తలు, శ్రేణులే ముందు ప్రజలపైన రప్పారప్ప కాదు, తెలుగుదేశం పైన రప్పారప్ప కాదు, ముందు మన పార్టీ పైన రప్పారప్ప చేయండి, లేకపోతే మీ భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈరోజు కార్యకర్తలు, శ్రేణులే నాయకులకు తమ గోడు వెలబోసుకునేటువంటి పరిస్థితి. సో ఇకపోతే రెండో అంశం, ఆధిపత్య పోరు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 2 ఫ్యామిలీలు డి అంటే డి అంటున్నాయి. ఒకటి తోపుదుర్తి ఫ్యామిలీ, 2 కేతిరెడ్డి ఫ్యామిలీ. ఈరోజు తోపుదుర్తి ఫ్యామిలీ అనేది రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ. పరిటాల సునీతమ్మ గారి పైన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. మరి ఈయన జిల్లా స్థాయి నాయకత్వం మొత్తం, అంటే జిల్లాను మొత్తం మేము చెప్పినట్టే జరగాలన్న విధంగా తోపుదుర్తి అంటే వాళ్ళ అన్నగారి యొక్క కుమార్తె పెళ్లిని ఉపయోగించుకొని ప్రతి ఒక్క లీడర్ని కలిసి సంబంధాలు మెరుగుపరుచుకొని తద్వారా రాష్ట్ర నాయకత్వానికి దగ్గరయ్యి ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం నా కనుసన్నల్లో, నా కనుసైగల్లో జరగాలని ఒక నియంతృత్వ పోకడలకు, మరి వారి యొక్క ఆలోచన విధానమో తెలియదు కానీ, కేతిరెడ్డి ఫ్యామిలీ వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీగా తోపుదుర్తి ఫ్యామిలీ వేగంగా పావులు కదుపుతూ ఉంది. మరి ధర్మవరం నియోజకవర్గంలో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆఫీసు ఓపెన్ చేయడము, మరి ధర్మవరం నియోజకవర్గంలో కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఆపోజిట్గా ఒక వర్గాన్ని పోషించి ఆయన ఓటమికి కారణం అవ్వాలి అని చెప్పేసి ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా చాలా సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. మరి మరొక కోణంలో తాడిపత్రి
నియోజకవర్గానికి సంబంధించినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. మరి ఈయన ఏకంగా మీడియా ముందుకు వచ్చి నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా, బరాబర్ మొదలు పెడతా అని చెప్పేసి గత వైభవాన్ని తీసుకొని వస్తా అనంతపురం జిల్లాకు అని చెప్పేసి ఏకంగా ఫ్యాక్షన్ ఉపయోగించుకొని కేవలం ఒక్క కుటుంబంలో 4 వ్యక్తులు బతకడం కోసము ఈరోజు వందల కుటుంబాలు రోడ్డున పడాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు డి అంటే డి అని ఫ్యాక్షన్ మొదలు పెడతామని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మీడియా ముఖంగానే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారు ఫ్యాక్షన్కి బలైనటువంటి నాయకుడు. మరి ఆ ఫ్యాక్షన్కి బలైనటువంటి నాయకుడయ్యి, చదువుకున్నటువంటి వ్యక్తి అయ్యి, ఎడ్యుకేటెడ్ వ్యక్తి అయ్యి కేవలం మీ అధికారం కోసం, మీరు శాసనసభ్యుడిగా కొనసాగడం కోసం, మీ కుటుంబ ఆధిపత్య రాజకీయాల్లో కొనసాగడం కోసం ఈరోజు ఏకంగా జగన్ 3.0 రప్పా అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకి ఏమని సందేశం పంపిస్తున్నారు, ఏమని మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు హంద్రీనీవా జలాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాయలసీమ రైతాంగం మొత్తం ప్రతి ఒక్క ప్రాజెక్టులు జలకళలతో నిండుగా కళ్ళకు ఆనందంగా ఉంది, మనసుకు హాయిగా ఉంది. ఎక్కడ చూసిన జలాలతో బోర్లలో నీటి మట్టం పెరిగింది, రైతులు పంటలు వేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 2 కుటుంబాలు బతకడం కోసం ఈరోజు ఎన్ని వందల కుటుంబాలు ఫ్యాక్షన్కి బలైపోతున్నాయి, ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఒక ఎలక్షన్ లోపల అనేది ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోని కార్యకర్తల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. కాబట్టి అతి ముఖ్యంగా అందరూ గమనించుకోగలరని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి మొదటి అంశం ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంపోర్టెడ్ లీడర్షిప్ను తయారు చేస్తూ ఉంది. 2 ఆధిపత్య పోరు, అటు కేతిరెడ్డి వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీ మధ్య ఈ యుద్ధంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని గ్రూపులు డివైడ్ అయ్యి ఎన్ని వందల కుటుంబాలు ఫ్యాక్షన్కి బలవుతాయి, ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయి అనేది మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి వచ్చే ఎలక్షన్ లోపల ఏం జరుగుతుందో మనమైతే వేచి చూడాలి. సో 2029 ఎలక్షన్ లోపల మనము వైఎస్ఆర్సీపీ పార్టీ కంప్లీట్గా ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంపోర్టెడ్ లీడర్షిప్ తయారు చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. అందరికీ నమస్కారం.